హాయ్ అండి, హ్యాపీ డేస్ మూవీ చూసారా? చూసాం బ్రో. అది సినిమా చూడని వాళ్ళు ఉంటారా? చూసాం బ్రో, చూసాం నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినాం. బీటెక్ జాయిన్ అయింది దేనివల్ల రా? చూసాను. చూసాం బ్రో. హ్యాపీ డేస్ మూవీలో ది బెస్ట్ పార్ట్ అంటే మీకు ఏమని చెప్తారు? టైసన్ది నాకు చాలా బెస్ట్ పార్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన హెల్పింగ్ నేచర్ నాకు చాలా నచ్చుతుంది. ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారు. ఇంకా టైసన్ క్యారెక్టర్ మాకు చాలా ఇష్టం. ద బెస్ట్ పార్ట్ అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ అన్నిట్లో ఉండే బాగా నచ్చుతాయి ఆ సినిమాలో నాకు. సో చాలా బాగా అనిపిస్తుంది బ్రో. టైసన్ శ్రావ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్న, వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ మెయిన్ రీజన్ అదే. అందులో అయితే సినిమాలో హైలైట్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇక. క్యాంటీన్లో గొడవలు ఎస్పెషల్లీ అండ్ ఫేర్వెల్ పార్టీ ఆఫ్ కోర్స్. మీరేం చెప్తారు? వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య బాండింగ్. ఎన్ని గొడవలు పెట్టుకున్నా మళ్ళీ వాళ్ళు కలుస్తారు కదా. అంటే బీటెక్ లైఫ్ ఫ్రెండ్షిప్ అంటే కొంచెం బీటెక్ జాయిన్ అవ్వకముందు ఇంత హ్యాపీ ఉంటుందా లైఫ్ అనుకున్నాం, కానీ అంతేం లేదు ఇప్పుడు. అంటే ఫ్రెండ్షిప్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మూవీ బాగుంది. నాకైతే హ్యాపీ డేస్ మూవీలో ట్రిప్. సో నేను కూడా నా ఫ్రెండ్స్తో బీటెక్ లైఫ్లో అలా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా 4 years లోపు ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ వేస్తున్నాం. కాలేజ్ లైఫ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్రో. బీటెక్ లైఫ్ బీటెక్ జాయిన్ అయిందా హ్యాపీ డేస్ మూవీ చూసి బ్రో? హ్యాపీ డేస్ చిత్రం మీ లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? మూవీ వల్ల సీనియర్స్కి జూనియర్స్కి మధ్య డిఫరెన్స్, లేదంటే వాళ్ళ మధ్య గొడవలు ఇలాంటివి కాకుండా ఎట్ ద ఎండ్ వాళ్ళిద్దరు కలిసిపోయి వాళ్ళ జూనియర్కి సీనియర్ ఒక వే చూపించడం. ఎక్స్పెక్టేషన్స్ బ్రో, కాలేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది దానివల్ల. కొంచెం కాలేజ్ ఎట్లుంటుంది, జర్నీ ఎట్లుంటుందని. మార్పు గురించి అయితే ఇక్కడ నేను టైసన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. సో టైసన్ క్యారెక్టర్ చూశాక ప్రాబ్లమ్స్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, సో ఫుల్ కామెడీగా కానీ ఇంకా ఎలాగా ఫేస్ చేయాలని చూసాము. యూనిటీ, కలిసి ఉండడం అని దాని నుంచి అయితే నేను తెలుసుకుంది ఏంటంటే ఆ మూవీ వల్ల బెనిఫిట్ ఫ్రెండ్షిప్ బాండ్స్ ఎప్పటికైనా ఎప్పుడు గొడవైనా కానీ ఫైనల్గా వాళ్ళకైతే పక్కా అందరం కలుస్తాం. ఒక మాటలో చెప్పాలంటే హ్యాపీ డేస్ గురించి సూపర్, ది బెస్ట్ అండ్ ఎవర్ ఫిలిం బ్రో. హ్యాపీ డేస్ అనేది ఒక ఎమోషన్, అదొక మూవీ కాదు, మన బీటెక్ లైఫ్ని మొత్తం ఒక 3 hours జర్నీలో మనకు చూపెట్టినారు. బీటెక్ జాయిన్ అయింది హ్యాపీ డేస్ మూవీ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు మనం. హ్యాపీ డేస్ మూవీ ఇన్స్పైర్ చేసింది. బీటెక్కి రావాలి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రెండ్షిప్ కూడా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే మనకి ఎలా ఉంటుంది లైఫ్, విత్ ఫ్రెండ్స్ వితౌట్ ఫ్రెండ్స్. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ రిలీజ్ ఉంది, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఆఫ్ కోర్స్ హ్యాపీ డేస్ ఫ్రెండ్స్తోనే వెళ్తాం కదా, అందరు ఫ్రెండ్స్ వేసుకెళ్ళి అలా చూసేసి రావచ్చు. యా వెళ్తా బ్రో. చూస్తాం. ఫేవరెట్ మూవీ అది, చూస్తాం కంపల్సరీ. ఖచ్చితంగా చూస్తాం. మేము 10 members బ్యాచ్ ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. వస్తాం, చూస్తాం, పక్క వెళ్తాం, చూస్తాం, ఫన్ చేసుకుంటాం.